పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి మోకరించి ఈ నెలకే చివరి శుక్రవారం నాడు, అది కూడా ఈరోజు పవిత్రమైన గొప్ప పండుగ బప్తిస్మ యోహాను శిరచ్ఛేదనం చేయబడిన పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనల కొరకై ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. ఆరాధనా నా యేసుకే ఆరాధనా, ఆరాధనా నా యేసుకే ఆరాధనా, ఆరాధనా నా యేసుకే ఆరాధనా, ఆరాధనా నా యేసుకే ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక. దయచేసి దైవ సన్నిధిలో కూర్చొని, దేవా, ఈ బప్తిస్మ యోహాను శిరచ్ఛేదనం చేయబడి రక్తం చింది తన ప్రాణం పోసిన రోజున, నీవు ప్రాణం పోసిన అదే టైంలో 3 గంటల ప్రార్థనలో మాకు ఈ విన్నపములు మా హృదయ వాంఛను నెరవేర్చమని భక్తితో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. రాములు బ్రెయిన్ సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, ఆరోగ్యం, మరియు కీర్తన అభిలాష్ వైష్ణవి మంచి చదువులు, ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. టి తేజారెడ్డి, రమ్య, లీలా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా రియాన్, అన్విక్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దాసరి ప్రసాద్కి యుఎస్ఏలో చేస్తున్న ఉద్యోగం రెన్యువల్ సమయం వచ్చి ఉండగా వచ్చే సంవత్సరం వరకు జాబ్ ఎక్స్టెన్షన్ అగునట్లుగా, జాబ్లో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొన్న ధైర్యము ప్రభు ప్రసాదించినట్లుగా దేవుని జ్ఞానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు మా 3వ బిడ్డ ఏంజల్ మరియు భర్త స్టీఫన్ వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుతుండగా, ఏంజల్, ஸ்டீஃபன், ஹாப்பி வெட்டிங் அனிவர்சரி அண்ட் காட் பிளஸ் ஏஞ்சல். ஸ்டீஃபன், உங்களுக்கு திருமண வாழ்த்துக்கள், ஆண்டவர் உங்களை ఆశీర్వదింపారాக. అలాగే జ్యోతి మరియు సిమోన్ మన మినిస్ట్రీలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి బిడ్డలిద్దరూ వారి యొక్క పెళ్లి వార్షికోత్సవాన్ని కూడా ఈరోజు కొనియాడుతున్నారు. జ్యోతి అండ్ సిమోన్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే వై ఫాతిమా మేరీ, రిత్విక్, రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, రుత్విక్, రోషన్ రెడ్డికి మంచి జాబ్ వచ్చినట్లుగా, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన సహాయం కోరుతూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే చెరీష్ రెడ్డి, రోణన్ రెడ్డి, మేరీ అద్భుత రెడ్డి దైవ భక్తి కలిగి జీవించినట్లుగా, జోసెఫ్, దివ్య ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, ఫాదర్ సెల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సిమ్రాన్ రాజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు వేసే ప్రతి అడుగులో దేవుడు తోడై ఉండి విజయం దయచేసినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సిమ్రాన్ రాజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే రంజిత్, శ్వేత, వివిన్, శియాన్షిక కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. విజయశేఖర్, మణిరమ్మ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు కొరకు కుటుంబ క్షేమము, ప్రభు కృప కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మరియ రోసెల్లా కుటుంబం కృతజ్ఞతగా నేటి నుండి బెల్లారిలో జరుగుతున్న 3 రోజుల కూటమి విజయవంతమగునట్లుగా, మరియు ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, మరియు జోసెఫ్ చదువులు, దైవ జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మమ్మల్ని తలంచి రోజు నేను
ఇక్కడ ఉన్న బృందం బాగుండాలని ఆశించి ప్రార్థిస్తున్న మీ అందరి యొక్క ఆశీర్వాదముల కొరకై కూడా మేము భక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత బప్తిస్మ యోహాను శిరచ్ఛేదన పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. అన్యాయంగా ఆనాడు మార్కు సువార్తలో మనం చదువుతున్నాం, యోహాను గారిని హేరోదు రాజు తన జీవితంలో చేసిన పొరపాట్లను ఆయన సరిదిద్దినప్పుడు, ఇది నీకు మంచిది కాదు, నీ తమ్ముడు భార్యను నీవు పెళ్లి చేసుకోవడం అది ఆత్మీయ పద్ధతి కాదని ఆత్మీయ ప్రవక్తగా హెచ్చరించినప్పుడు దానిని వ్యతిరేకించి హేరోదియా తన కుమార్తె నాట్యమాడి హేరోదు రాజుని సంతోషపెట్టిన టైంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి యోహాను గారు ఆయన శిరస్సును శిరచ్ఛేదనం చేసి బల్లలో పట్టుకొని వచ్చి నాకు ఇవ్వమని పలుకగా, ఏమీ పాపము ఎరుగని యోగ్యుడైన గొప్ప పునీతుడైన పునీత యోహాను గారిని శిరచ్ఛేదనం చేసిన పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఎస్, ఫర్ ద సేక్ ఆఫ్ జస్టిస్ అస్ అ ప్రాఫిట్ హీ హ్యాడ్ టు లూజ్ హిస్ హెడ్. హీ లాస్ట్ హిస్ హెడ్ బట్ జీసస్ కేమ్. ఆయన మరణించాడు, రక్తం చిందాడు, యేసయ్య సువార్త స్టార్ట్ అయింది. మనం ఎక్కడెక్కడ శ్రమలు పడుతున్నామో అక్కడ దైవ రాజ్యం వచ్చును. ఎక్కడ మీరు రక్తం చిందే వరకు పోరాడుతాడో ఎబ్రేయులకు రాసిన లేఖ 12:4 ప్రకారం అక్కడ దైవ రాజ్యం వచ్చును. అందుకే మనం ఏం చేయకూడదు, సోలిపోకూడదు, ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఈరోజు పాట అది పాడుదాం. సోలిపోవలదు నా మనసా, నీవు సోలిపోవలదు.
సోలిపోవలదు నా మనసా సోలిపోవలదు. సోలిపోవలదు నా మనసా సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. సోలిపోవలదు నా మనసా సోలిపోవలదు. ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా. ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. సోలిపోవలదు నా మనసా సోలిపోవలదు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆయన జీవితం చాప్టర్ క్లోజ్డ్ అని అనుకున్నారు, కానీ ఇప్పుడు కూడా ఈ భూలోకమంద ఒక గొప్ప పునీతుడు అని ప్రకటిస్తూ ఆయన ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళే గొప్ప ఒక మధ్యస్థ వీరుడుగా మారిపోయాడు. అంతేకాదు మనము ఇలా పోరాడితే ఇక్కడ ఒకవేళ కిరీటం మనం పొందకపోవచ్చు, కానీ పరలోకంలో ఒక జీవ కిరీటం మనకు ఉన్నదని యాకోబు 1:15 మనం చదువుతున్నాం. శోధనకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు, ఏలైన పరీక్ష అందట ఉత్తీర్ణతగుట్టలో అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడును. James 1:15 says, even though you are tested, blessed are the one who doesn't lose the faith, because after the test you will receive crown of glory. James 1:15. మీకు నాకు కూడా అలాంటి కిరీటం వేచి ఉన్నది. సంతోషంగా దాన్ని చూచి పాడుదాం.
శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషం. జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషం. సోలిపోవలదు నా మనసా, సోలిపోవలదు. బప్తిస్మ యోహాను ఆదర్శ జీవితాన్ని పాటించి ముందుకు సాగదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనుషులందరూ మాటలిచ్చి మాటలు తప్పిపోతారు, కానీ మన దేవుడు మాత్రం మాట ఇచ్చాడంటే దానిని నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. యెషయా 55:11 వాక్కును పంపించి అది నిష్ఫలముగా తిరిగి రాదు అని ప్రభు చెప్తున్నాడు. ద లార్డ్స్ వర్డ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ద వన్ హూ టోల్డ్ us దిస్ ఈజ్ వాట్ ఐ విల్ డూ, హీ విల్ ష్యూర్లీ డూ ఫర్ us. ఎస్, అందువలన మనము ఇలాంటి ఇక్కట్లు ఇబ్బందులు బప్తిస్మ యోహాను జీవితంలో జరిగినట్టు అన్యాయంగా జరిగిన వాక్కును గట్టిగా పట్టుకుంటే మన జీవితంలో దేవుడు మనకు తప్పకుండా జయం కలిగిస్తాడు. ఆమేన్. We have to hold on to the word of God in moment of testing. That's what we are going to sing now. వాక్కు ఇచ్చిన దేవుని కొనియాడు మనసాని పాడుదాం. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోను నేను ఎప్పుడు సాగిపోయెదను. ఎక్కువగా వాక్యం మీద ఆధారపడి దేవుని వాగ్దానం మీద ఇల్లు కట్టుటకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. బప్తిస్మ యోహాను వలె అనేక ఇబ్బందులలో ఇక్కట్లలో ఉన్నప్పుడు సంరక్షణ కోసం మనం ప్రార్థించే టైం ఇది. అందరూ కలిసి సంరక్షణ ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును అన్ని చోట్ల జరుగుతున్న ప్రార్థనలను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత బప్తిస్మ యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్, Pray for us. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రేమైన సహోదరి సహోదరులు, ఆయన చేసినటువంటి మంచి క్రియలు ఏంటిది? అందరూ పరలోకం వెళ్ళాలి, పశ్చాత్తాపపడండి, దైవరాజ్యం స్తభింపించినది, లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోణలు కదలిపోవాలి, వక్ర మార్గం సక్రం అవ్వాలి. ఇది ఆయన ప్రసంగ సారాంశం. అంటే ఆయన కోసం కాదు, అందరూ కూడా ఆయనతో పాటు పరలోకం వెళ్ళాలి. దీనికి ఫలితం ఆయన శిరచ్ఛేదనం చేశారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అది ఆయన జీవితం ముగించే లోపల ఆయన జీవితము ఆశయములన్నిటిని నెరవేర్చాడు. నా జీవితం, నీ జీవితం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. మనం కూడా కంప్లీట్ చేయాలి ఆ టైం లోపల. అందుకే నా ఆయుస్సును నీ ఆయుస్సును దేవుడు పొడిగిస్తూ 1600 రోజులు గడిచిపోయినా ఇంకా మనం బ్రతికే ఈ ప్రోగ్రామ్స్ అన్ని నడిపించగలుగుతున్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. అందుకే ఆయన తన పని ముగించడానికి ముందు యేసయ్య అట్లా వచ్చినప్పుడు, ఇదిగో ఆయన మామూలు వ్యక్తి కాదు, ఈయనే దేవుని గొర్రె పిల్ల,
పాపాన్ని మోసే దేవుడని అలా చూపించి తర్వాత యేసయ్య కోసం మరణించాడు. ఎస్, we have to complete the race for which God has created us. Before our death comes, we have to complete the way John the Baptist has run his race. He only prayed and prayed and prayed and preached to the people, convert, repent, receive the good news. మనం కూడా కన్వర్ట్ అయి పాప సంగీతనం చేసి దేవుని బాటలో నడిచి మన జీవితంలో ఉన్న ముళ్ళ పొదల నుండి దేవుడు ఈ పాట ద్వారా బయటకు తీసుకువచ్చేటట్టు పాడుదాం. పాపకూపములో పడిన నిన్ను వెదకి వచ్చాడే, పాపకూపములో పడిన నిన్ను వెదకి వచ్చాడే, ముళ్ళ పొద నుండి భుజము పైన మోసుకొన్నాడే, ముళ్ళ పొద నుండి భుజము పైన మోసుకున్నాడే, సోలిపోవలదు నా మనసా సోలిపోవలదు. మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దీవెనల కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జకరయ మరి ఎలిజబెత్తమ్మకు పుట్టినటువంటి దైవపుత్రుడు పునీత బప్తిస్మ యోహాను గారు. మీకు తెలుసు, వాళ్ళిద్దరు కూడా పెళ్ళిళ్ళు లేకుండా సంతాన భాగ్యం లేకుండా అనేక సంవత్సరాలు వేచి ఉన్నారు. కానీ పట్టు విడవక వాళ్ళు ప్రార్థించారు. కావున మామూలు కొడుకు పుట్టలేదు, ఒక ప్రవక్త పుట్టాడు. యేసు ప్రభుకే జ్ఞానస్నానం ఇచ్చాడంటే ఒకసారి ఊహించుకోండి. అందువలన మీ ఇంటిలో ఏదైనా లేటుగా అవుతూ ఉంటే అది లేటెస్ట్గా జరుగుతుంది. దానికోసం మీరు ప్రార్థిస్తూ ఉండాలి, పట్టు విడవకూడదు. ఎస్, John the Baptist was born after so many years of waiting and waiting and waiting. If you wait on the Lord, like the way they didn't have a gift of a child, what sort of a child was born? A prophetic child was born, and he became the baptizer for Jesus himself. Imagine this. So if you feel everything is becoming late in your family, పిల్లలకు పెళ్ళి అవ్వడం లేట్ అవుతుంది, పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది, జాబ్ రావడం లేట్ అవుతుంది, ఇల్లు కట్టుకోవడం లేట్ అవుతుంది, వీసా రావడం లేట్ అవుతుంది అంటున్నారా? వెయిట్ చేస్తే దేవుడు ఇచ్చేది అతి శ్రేష్టమైనది. ఎస్. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, ఈరోజు మనము ఒక ట్రంప్ కార్డ్ యూజ్ చేస్తాం. అదేంటంటే ఎలిజబెత్ అమ్మ కన్య మరియమ్మ దగ్గర బంధువురాలు.
మీరు ఎవరైనా ఒకవేళ రికమెండేషన్ కావాలంటే ఎవరి దగ్గరికి పోతారు? ఒక పై అంతస్తులో ఉన్న వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే దొరుకుతుందని. ఈరోజు అలాంటి ఒక పండుగ జరుపుతున్నటువంటి బాప్తిస్మ యోహాను మమ్మీ తర్వాత అమ్మ మరియ తల్లి ఇద్దరు కజిన్స్, వాళ్ళు సహోదరులు లాంటి వాళ్ళు. అందువలన రికమెండేషన్ చేయండి ఈరోజు. అమ్మ మరియ తల్లికి చుట్టాలైనటువంటి నీ తల్లి ఎలిజబెత్ అమ్మ ద్వారా, నీ ద్వారా, యేసయ్య ద్వారా పరలోక తండ్రి దగ్గరికి వెళుతున్నామని చెప్పి ఏ స్వస్థత కావాలో, విడుదల కావాలో, అద్భుతాలు కావాలో మనం ప్రార్థిస్తాం. నిన్న మొన్న కూడా మనం నేర్చుకున్నాం. ఏంటిది? విధవరాలు కన్నీళ్లు కార్చింది. కొడుకు చచ్చిపోవటానికి దేవుడు అనుమతించాడా? అవును. కానీ వచ్చాడు కదా, లేపాడు కదా. లేట్ అయినా దేవుడు లేటెస్ట్గానే చేస్తాడు. మీ కన్నీళ్ళు కూడా తుడుస్తాడు. వాట్ ఎవర్ బికమ్స్ లేట్, యువర్ టియర్స్ విల్ బి వైప్డ్ అవే అండ్ లేటెస్ట్ థింగ్స్ విల్ హ్యాపన్. చివరి గుర్తు ఆరాధనతో ముగించబోతున్నాం. భక్తితో పాడుదాం. చివరిగా తమిళంలో, మలయాళంలో, హిందీలో పాడి ముగిస్తాను. మీరు నాతో పాటు హమ్మింగ్ చేస్తూ ఉండండి. పాడుదాం. వ్యాధిగ్రస్తులను కనికరించి స్వస్థపరచాడే, వ్యాధిగ్రస్తులను కనికరించి స్వస్థపరిచాడే, ఏడ్వవద్దని పలికి బిడ్డలు కన్నీళ్లు తుడిచాడే, ఏడ్వవద్దని పలికి బిడ్డలు కన్నీళ్లు తుడిచాడే. சோர்ந்து போகாதே என் மனமே, சோர்ந்து போகாதே. மலையாளம்ல பாடுவாங்க. தளர்ந்து போகருதே என்டே மனமே, தளர்ந்து போகருதே. హిందీలో పాడుదాం. दुखिन हो मेरा दिल, मेरा दिल, दुखिन हो मेरा दिल. బాప్తిస్మ యోహాను గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు కోరుకున్న దానికన్నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎడతగక 3 పండుగలు, పునీత మోనికమ్మ పండుగ, పునీత అగస్టీను గారి పండుగ, ఈరోజు శిరచ్ఛేదనం చేయబడిన పునీత బాప్తిస్మ యోహాను గారి పండుగ
continuously 3 feast days to doom like that. Yes, the feast of Saint Monica, Saint Augustine, and today the beheading of John the Baptist. 3 పండుగలు జరిపారు. ఇప్పుడు మీ ఇంటిలో పండుగలు శుభకార్యములు జరగబోతున్నాయి. క్లెయిమ్ చేసుకొని ఇది ఇప్పుడు ఫాదర్ గారు చెప్పినది నాకే, నా కుటుంబానికే, మా పిల్లలకే మేము ఎదురు చూస్తున్న ఆ విన్నపములే అని మీరు తల వంచి దేవుని యొక్క దీవెనల కొరకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. ఈ నెలకే చివరి శుక్రవారం యేసు సిలువ వైపు చూస్తున్న, కిరణాల వైపు చూస్తున్న, యేసు దివ్య సంప్రసాదం చూస్తున్న మిమ్మల్ని బాప్తిస్మ యోహాను గారు పండుగ సందర్భంగా పితా పుత్ర పవిత్రాత్మ ఆశీర్వదించి త్వరలోనే మీ ఇంటిలో కూడా అద్భుతాలు చూసే భాగ్యం దయచేయునుగాక. ఆమేన్. Through the feast of Saint John the Baptist, beheading of John the Baptist, all the feast days during these days, may the Lord make a festival atmosphere in a family. In the name of the Father, and the Son, and of the Holy Spirit. ఆమేన్. ఆరాధనా నా యేసుకి, ఆరాధనా ఆరాధనా నా యేసుకి, ఆరాధనా. మరొకసారి మీ అందరికీ పండుగ స్తోత్రములు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.